మన్యాల్సిన టాక్స్‌కి స్వాగతం, సుస్వాగతం. కొన్ని వీడియోలు రాజకీయాల మీద ఉంటాయి, కొన్ని సినిమాల మీద ఉంటాయి, కొన్ని ఫిలాసఫీ మీద ఉంటాయి, కొన్ని సైన్స్ మీద ఉంటాయి. రకరకాలుగా నా వీడియోస్ ఉంటాయి. ఈ వీడియో యూత్‌కి సంబంధించిన వీడియో ఇది. పేదరికం ఒక వరం. పేదరికం ఒక వరం. నిస్సహాయ స్థితిలోనే నీ సత్తా తెలుస్తుంది అన్న టాపిక్ మీద ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి చివరి వరకు చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, లైక్ చేయకపోయినా పర్వాలేదు, డిస్లైక్ చేసినా పర్వాలేదు, కామెంట్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కామెంట్స్ నెగిటివ్‌గా ఇచ్చినా పర్వాలేదు. కానీ ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే యువతరం కోసం చేస్తున్నటువంటి వీడియో కాబట్టి. మనందరం కూడా ఏదో ఒక టైంలో అరే! నేను ఈ పేదరికంలో పుట్టానేటి, ఒక పెద్ద కోటీశ్వరుడి కడుపున పుట్టుంటే బాగున్ను అని ఏదో ఒక టైంలో అనుకోవడం జరుగుతుంటది. లేదు ఒక అంబానీ కడుపున పుట్టుంటే, ధీరుభాయ్ అంబానీ కడుపున పుట్టుంటే కోట్లు కోట్లు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు మనం. ఫ్లైట్‌లో తిరగొచ్చు, ఏసీ రూమ్‌లో ఉండొచ్చు, ఎక్కడికెళ్ళినా జనాలు. లేదా ఒక చిరంజీవి ఫ్యామిలీలో పుట్టిన, ఒక రజనీకాంత్ ఫ్యామిలీలో పుట్టిన, ఇలా మనం గొప్ప కుటుంబంలో పుట్టుంటే బాగున్ను అని ప్రతి మనిషి ఏదో ఒక టైంలో అనుకుంటాడు. అంతేగాని నేను ఒక పేదోడు కడుపున అంటే ఇప్పుడు మనం ఉన్న పేదరికం కంటే ఇంకా పేదోడు కడుపున పుడితే బాగున్ను వచ్చే జన్మలో. ఇంతకంటే దారుణమైన పేదరికంలో పుట్టుంటే బాగున్ను అని ఏ ఒక్కరు అనుకో. ఎందుకు అనుకో అంటే మనలోని ఒక స్వార్థం, మనలో ఉన్న ఒక దుర్మార్గం. అంటే తల్లిదండ్రులు కోట్లు గడించేస్తే ఆ కోట్లు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు కదా! ఎంజాయ్ చేయొచ్చు కదా! ఏ కష్టం లేకుండా. మన లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోద్ది కదా! అన్నటువంటి స్వార్థం ఇది ఖచ్చితంగా దుర్మార్గం. పేదరికం ఎందుకు వరం అన్నానో మీకు చెప్తాను. పేదరికంలో ఉన్నవాడికి ఒక కసి ఉంటది. ఒక కసి సాధించాలి అని ఒక పట్టుదల ఉంటది. ఆ పట్టుదలతో వాడు ఉన్న స్థాయికి ఎదుగుతాడు. ఎవరైనా సరే. ఎంత పేదరికం ఉంటే అంత ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటది. ఆళ్ళో కసి ఉంటే, పట్టుదల ఉంటే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఏ రంగం తీసుకోండి. మీరు రాజకీయ రంగం తీసుకుంటారా? సినిమా రంగం తీసుకుంటారా? లేదు ఇండస్ట్రీ రంగం తీసుకుంటారా? మీ ఇష్టం. ఏ ఇండస్ట్రీలో ఏ రంగంలో తీసుకున్నా సరే అందులో సక్సెస్ అయినంత కూడా పేదవాళ్ళే. ఇప్పుడు మనం ఇలా ఈ దేశంలో డబ్బున్నవాడు ఎవడంటే మనం ఏం చెప్తాం మనం? ముఖేష్ అంబానీ అంటాం. ఆళ్ళ ఫాదర్ ఏంటి? ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్‌లో పనిచేసేవాడు తెలుసా మీకు? ఆయన బొంబాయి వచ్చినప్పుడు ఆయన జేబులో రూ. 500 ఉండేవి. రూ. 500 అమౌంట్‌తో ఆయన 2,00,00,000 గడించాడు అతను. తన కుటుంబం కోసం. ఆ తర్వాత దాన్ని వీళ్ళు డెవలప్ చేశారు. కానీ ముందు గడించినవాడు ధీరుభాయ్ అంబానీయే. కేవలం రూ. 500 పెట్టుబడి పెట్రోల్ బంక్‌లో కూడా పనిచేసేవాడు. అలాగే మీరు చూసుకున్నట్లయితే మరి అబ్దుల్ కలాం గారు, ఆయన తండ్రి రామేశ్వరంలో ఒక పడవ నడుపుకునే వ్యక్తి అతను. పెద్ద ఎక్కువ సంతానం, పేదరికం. ఆ పేదరికానికి తండ్రి తాలూకా తెచ్చిన సంపాదన చాలక అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్‌గా పనిచేసేవారు. పేపర్ బాయ్ అంటే ఎంత కష్టమో తెలుసా? తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళిపోవాలి పేపర్ పాయింట్‌కి. ఎంత వర్షమైనా, చలైనా ఆ పేపర్‌లను లెక్క పెట్టుకొని ప్రతి ఇంటికి ఇవ్వాలి. అంతేకాకుండా ఆయన డిగ్రీ చదువుతున్నప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం కోసం డబ్బులు లేకపోతే అక్కచెల్లెలు బంగారాన్ని తాకట్టు పెట్టాడాయన. తాకట్టు పెట్టి డిగ్రీ పూర్తి చేశాడు. ఎగ్జామ్స్ రాసాడాయన. ఆ పేదరికం అనిపించాడు. మరి వాట్ అబౌట్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన కూడా మిల్క్ మ్యాన్‌గా పనిచేసేవాడు. ఇంటింటికి అమ్మ పాలి అని పాలు ఇచ్చి చదువుకుండేవాడు అతను. వాట్ అబౌట్ ఏఎన్ఆర్ కేవలం అర్ధనా కోసం స్టేజ్ ఎక్కి ఆడపిల్ల వేషాలేసి గెంతులేసేవాడు. వాట్ అబౌట్ రజనీకాంత్ వాళ్ళ నాన్నగారు ఒక కానిస్టేబుల్. ఒక 6గురు సంతానం. ఏడోవాడుగా పుట్టాడు. చదువు సరిగ్గా అబ్బలేదు. ఇంటర్మీడియట్‌తో ఆప్ చేసాడు. బస్ కండక్టర్‌గా జాయిన్ అయ్యాడు. ఫ్రెండ్ ఇచ్చిన ప్రోత్సాహంతో సినిమా రంగానికొచ్చాడు. ఇక్కడికొచ్చినప్పుడు చాలా పాటలు పడ్డాడు అతను. ఒక రూమ్ తీసుకున్నాడు. అంటే చాలామంది ఇలాంటి వాళ్ళు ఉండేవారు.
అది హోటల్ కమ్ రూమ్స్ అనమాట. కింద పొయ్యి ఉన్న అంటే ఎక్కడైతే వంట వండుతారో దాని పై భాగంలో ఉన్న రూమ్ అయితే రూ. 30 అద్దెట. దానికి కొద్దిగా దూరంగా ఉన్నటువంటి రూమ్ అయితే రూ. 60 అద్దెట. మరో రూ. 30 ఎక్స్ట్రా లేక ఈ రూ. 30 అద్దెలోనే ఆయన ఉండేవాడు. కిందన ఉదయం నుంచి అలా పొయ్యి కాలేదు కాబట్టి హోటల్ కాబట్టి అది శరీరం మండిపోయేదనమాట. ఆ బాధలు కూడా భరించాడు. ఫ్రెండు ఒక హోటల్‌లో పనిచేస్తుంటే ఆ హోటల్ మేనేజర్ తెలియకుండా ఫ్రిడ్జ్‌లో వీళ్ళ కోసం దాసేవాడు. రజనీకాంత్ కోసం దాసేవాడు ఫుడ్ కొద్దిగా. ఆ ఫుడ్ తినేవాడనమాట. ఒకసారి దొరికిపోయారు. దొరికిపోతే ఆ ఫ్రెండ్‌ని కూడా ఉద్యోగం తీసేశారు. అన్ని బాధలు అనిపించాడు రజనీకాంత్. వాట్ అబౌట్ చిరంజీవి? ఆయన దిగువ మధ్యతరగతికి చెందినవాడు. వాళ్ళ ఫాదర్ ఎక్సైజ్ కానిస్టేబుల్. ఆయన స్వయంగా చెప్పిన మాట ఇది. సైకిల్ షాప్ నుంచి సైకిల్ అద్దెకు తీసుకొని కొన్నిసార్లు అద్దె ఇవ్వలేక బాకీ పెట్టేవాడట. అలా మీరు చూసుకున్నట్టు ఇళయరాజా నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్. ఆయన భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశాడు. మీకు తెలుసా? అంటే ఇంకా చెప్పాలంటే ఇసుక ఇవన్నీ మోస్తారు కదా! భవన నిర్మాణ కార్మికులు తాపీ పని చేస్తుంటారు కదా! ఆ పని చేసేవాడు ఇళయరాజా. వాట్ అబౌట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి నంబర్ 1 రైటర్ తెలుగు సాహిత్యంలో. ఆయన ఏం చేసేవాడో తెలుసా? ఆయనకి ఎక్కువ సిగరెట్ల అలవాటు. సిగరెట్ డబ్బులు లేవని చెప్పేసి టెలిఫోన్ ఎక్స్చేంజ్‌లో టెంపరరీ జాబ్ చేశాడు ఆయన. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ తెలుగు సాహిత్యంలో నంబర్ 1 రచయిత. ఆయన ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఒక రూమ్ తీసుకుంటే రూమ్‌కి డబ్బులు లేక ఆయన టక్ చేసుకొని అంటే ఇన్సర్ట్ చేసుకొని షర్టులో ఆ ఫైల్ పెట్టేసుకున్నాడు. సర్టిఫికేట్ ఫైల్ పెట్టేసుకొని అక్కడెక్కడ దగ్గరలో ఆగిన లారీ ఏది ఉంటే ఆ లారీ ఎక్కి సీక్రెట్‌గా డ్రైవర్ కూడా తెలియకుండా ఎక్కి అక్కడ పడుకుండేవాడు. ఇలా మీరు చూసుకున్నట్లయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది మీరు చూసుకున్నట్లయితే ఈరోజు నంబర్ 1గా పేరుగాంచిన అందరూ కూడా ప్రకాశం పంతులు గారు ఈ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. ఆయన చిన్నప్పుడు చదువుకోవడానికి ఆళ్ళ స్కూల్‌కి వెళ్ళాలంటే ఒక చెరువు ఏదో దాటాలట. ఆ పడవకు డబ్బులు లేక పుస్తకాలని వీపుకి కట్టుకొని ఈతాడుకుంటూ అవతల ఒడ్డుకెళ్ళి చదువుకున్నాడు ప్రకాశం పంతులు గారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే అలాగే ఇంకా నంబర్ 1 గాయకుడు ఘంటసాల గారు. విజయనగరం వీధుల్లో అమ్మ మాదాకాలం తల్లి అని భిక్షాటన చేశాడాయన. ఇంకా చెప్పాలంటే అడుక్కున్నాడు. అందుకే ఒకసారి ఘంటసాల గారిని అడిగారట, మీరింత గొప్ప గాయకులయ్యారు కదా! మీ సక్సెస్ వెనకతల ఎవరున్నారంటే, విజయనగరం వీధుల్లో అమ్మ మాదాకాలం తల్లి అని నేను భిక్షాటన చేసినప్పుడు, అడుక్కున్నప్పుడు నా జోలిలో ఎవరైతే మొదటి అన్నం ముద్ద వేశారో ఆ అన్నపూర్ణమ్మ తల్లికి చెందుతుంది నా క్రెడిట్ అంతా అని అన్నారు. మరి అదేవిధంగా ఘంటసాల గారి తర్వాత ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఆయన తండ్రి ఒక హరికథలు చెప్పుకున్న ఆయన మంచి గాయకుడే. వీళ్ళందరినీ చూసుకున్నట్లయితే మనకేమర్థం అవుతుంది? అంతవరకు ఎందుకండి, వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్ వాళ్ళ ఫాదర్ ఏంటో తెలుసా? జస్ట్ ఓన్లీ క్యాబ్ డ్రైవర్. నంబర్ 1 అంటే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ తండ్రి ఒక సేల్స్‌మెన్ కమ్ జస్ట్ ఇంజినీర్. వీళ్ళెవరూ కూడా పెద్ద ధనవంతుల కుటుంబంలో పుట్టలేదు. మరి సచిన్ టెండూల్కర్, ధోని వీళ్ళు చూడండి. సచిన్ టెండూల్కర్ వాళ్ళ బ్రదరు సైకిల్ మీద రమేష్ టెండూల్కర్ అనుకుంటాను. సైకిల్ మీద తీసుకెళ్ళాడు, గ్రౌండ్‌కి తీసుకెళ్ళేవాడట. అలా ధోని గురించి మనకు తెలిసిందే. వీళ్ళెవరు కూడా డబ్బున్న కుటుంబంలో పుట్టలేదు, పేరు పడిన కుటుంబంలో పుట్టలేదు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ప్రపంచ చరిత్ర మార్చిన వాళ్ళంతా కూడా పేదరికంలో పుట్టి చరిత్ర మార్చిన వాళ్ళే. అబ్రహం లింకన్, వాట్ అబౌట్ అబ్రహం లింకన్? జోళ్ళు కుట్టుకునేవాడు అమెరికా అధ్యక్షుడయ్యాడు. మరి వాట్ అబౌట్ మోడీ? చాయ్ వాలా, టీలు అమ్ముకునేవాడు అని చెప్పాడు ఆయన. టీలు అమ్ముకున్నాడు, ఈ దేశానికి ప్రధానమంత్రి 3 సార్లు ప్రధానమంత్రి అవటం. అంటే ఒక ఫోటో చూశాను నేను మోడీ గారిది. ఒక రైల్వే స్టేషన్లో ఆయన ఒక్కడే ఉన్నాడు. మెడలో సంచేసి ఉంది. మామూలు షర్టు, ప్యాంటు, మామూలు స్లిప్పర్స్.
ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయాను నేను. అలాగే ఒక గదిలోని ఆయన తుడుచుకుంటున్నాడు, క్లీన్ చేసుకున్నాడు గది. నాకు ఆశ్చర్యం వేసింది. ఈయన మన దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మేము పేదరికంలో పుట్టాం. కానీ పేదరికంలో పెరుగుతాం, పేదరికంలో చచ్చిపోతాం అని అనుకోకండి. పేదవాళ్ళు 90% ఈ ప్రపంచ గతిని మార్చిన వాళ్ళు 90% పేదరికంలో పుట్టిన వాళ్ళు. నేను ఎందుకంటున్నా, పేదరికం ఒక వరం. నిస్సహాయ స్థితిలోనే నీ సత్తా తెలుస్తుంది. నిజంగా కోటీశ్వరుడు పుడితే నువ్వు నిజంగా అంత గొప్పడు కాలేవు. కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే నీ కడుపులో చాలా హాయిగా ఉంది. నీకు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవడైతే కష్టపడడం మానేస్తాడో, ఎవడైతే ప్రయత్నం చేయడం మానేస్తాడో ఆడు ఫెయిల్యూర్ అక్కడికది స్టార్ట్ అవుతుంది. ఎవడైతే ప్రయత్నిస్తాడో, ఎవడైతే కష్టపడతాడో అక్కడ సక్సెస్ వస్తుంది. కాబట్టి మీరు వీళ్ళందరూ చూసుకున్నట్టు ఈ వాట్ అబౌట్ రాజమౌళి ఏదో షూటింగ్లో ఉన్నాడు. సాతి నివాసం షూటింగ్ అనుకుంటాను. టీవీ సీరియల్స్ షూటింగ్ చేసుకునేవాడు అతను డైరెక్టర్గా. రాఘవేంద్ర గారు వాళ్ళ గురువు పర్యవేక్షణలో ఒకసారి అమెరికా వెళ్ళవలసి వచ్చింది అర్జెంటుగా. ఎందుకో వాళ్ళ బంధువులు ఎవరు ఉన్నా వాళ్ళకేదో ఒంట్లో లోపల ఏదో సమస్య. ₹1,00,000 కావాలి. ₹1,00,000 లేక రాఘవేంద్ర గారు ఇస్తారని తెలియక భయం అడిగేట ₹1,00,000 ఇస్తారండి, నేను ఇలాగా వెళ్ళి రావాలి అన్నాడట. అంటే వెంటనే రాఘవేంద్ర గారు ఇస్తారట. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, ఈరోజు రాజమౌళి రెమ్యూనరేషన్ వందల కోట్ల మీద ఉంది. రాజమౌళి కూడా బాధపడినోడే. ఇది నెంబర్ 1 డైరెక్టర్ కాదా? మరి వాట్ అబౌట్ సుకుమార్? ఒక కాలేజీలో లెక్చరర్గా చేసేవాడు, మ్యాథ్స్ లెక్చరర్ చేసేవాడు. ఈరోజు ఆయన రెమ్యూనరేషన్ కూడా 100 కోట్ల పైన ఉంది అని అంటారు. మరి నిజమేంటో మనకు తెలియదు. వచ్చిన వార్తల ప్రకారం చెప్తున్న మాటలు ఇవి. అంటే వీళ్ళందరూ చూడండి, వీళ్ళంతా ఎవరు డబ్బున్న వాళ్ళ కుటుంబంలో పుట్టిన వాళ్ళు, ధీరుభాయ్ అంబానీ కుటుంబంలో పుట్టిన వాళ్ళు, సచిన్ టెండూల్కర్ కుటుంబంలో పుట్టిన వాళ్ళు, చిరంజీవి కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎవరు కాదు. మామూలు జనం మనలాగే సామాన్యులే వీళ్ళు. కానీ వాళ్ళ కృషితోటి, వాళ్ళ కష్టంతో, వాళ్ళ ప్రయత్నంతో వాళ్ళు ఏ స్థాయికి ఎదిగారో చూడండి. కాబట్టి ఎప్పుడూ కూడా నేను పేదరికంలో పుట్టాను అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నేను అని నువ్వు ఎప్పుడు అనుకోకు. నీ తండ్రి ఏ స్థానంలో ఉన్నా సాధించగలవు, నువ్వు సాధించగలవు. నీకు చేత కాకపోతే నువ్వు ధీరుభాయ్ అంబానీ కొడుకు పుట్టినా సరే నువ్వు ఫెయిల్యూర్ అవుతావు. అలా డబ్బున్న పిల్లలు కూడా సక్సెస్ అయిన చాలామంది ఉన్నారు. నాగేశ్వర గారి కొడుకు అక్కిన నాగార్జున కొడుకు ఇప్పుడు చైతన్య, మరి చిరంజీవి కొడుకు రామ్ చరణ్, మరి అల్లు అరవింద్ కొడుకు బన్నీ, అలా చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు. వీళ్ళకి వాస్తవాలు తెలుసు. మనం కష్టపడితే కానీ బయటికి రాం, సక్సెస్ అవ్వలేము. ఏదో మా నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ కాబట్టి నేను సూపర్ స్టార్ని అయిపోతున్నాను అతను అనుకోలేదు. అతను కష్టపడతాడు. ఎప్పటికీ కేవీఆర్ పార్క్ వెళ్ళి రన్నింగ్ చేస్తాడు. చాలా మంచి రన్నర్ ఆయన. అందుకని ప్రతి సినిమాలో ఆ రన్నింగ్ సీన్ ఉంటుంది, చూసుకోండి. ఆయనకి ఇష్టం రన్నింగ్ అంటే కష్టపడతాడు. అలా ప్రభాస్, వాట్ అబౌట్ ప్రభాస్? మొగల్తూరులో కోటే ఉంది ఏకంగాను, బాగా కోటీశ్వరులు. కానీ అంత కష్టపడి జిమ్ చేసి ఆ కండలు పెంచి బాహుబలి యాక్టింగ్ చేశాడు. వాళ్ళంతా కూడా జీవితాన్ని వాస్తవంగా తీసుకున్న వాళ్ళు. మరి అంత గొప్ప డబ్బున్న వాళ్ళ కుటుంబంలో పుట్టిన వాళ్ళ కష్టపడి పని చేసినప్పుడు మామూలు సామాన్య కుటుంబంలో పుట్టిన మనం ఇంకెంత కష్టపడాలి? వాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి కదా. కష్టపడుతున్నావా? ఏ రోజు జిమ్కి వెళ్తావా? ఏ రోజు మన రంగంలో మనం ఎక్కువ కృషి చేస్తామా? ఏది చేయకుండా సక్సెస్ చేయాలి. నా జీవితం మారిపోవాలంటే ఎందుకు మారుతుంది? మారదు. ప్రయత్నించండి. ప్రయత్నించి ఓడిపోయినంత ముందు నేను వీడియోలో చెప్పినట్లు ప్రయత్నించి ఓడిపోయినా సరే విజయమే, ప్రయత్నించకపోవడం అపజయం. అందుకే పేదరికంలో పుట్టానని ఏ ఒక్క కుర్రోడు కానీ అమ్మాయి కానీ ఎవరు కూడా భావించకండి. మీ తల్లిదండ్రుల తాలూకా ఆర్థిక పరిస్థితి బట్టి మీ జీవితాలు ఆధారపడవు. వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఈ వీడియో చాలదు. అన్ని వేల మంది ఉన్నారు ఈ చరిత్రలో, అన్ని వేల మంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చాలదు. కాబట్టి మీకు అంత ఓపిక ఉండదు కదా, చూసే ఓపిక ఉండదు. కాబట్టి ఇది కేవలం మీకు ఇన్స్పిరేషన్ కలిగించడం కోసం చేస్తున్న వీడియో ఇది. ప్రత్యేకించి మళ్ళీ ఒక్కొక్కరు చరిత్ర గురించి మళ్ళీ వేరేగా నేను వీడియోలు చేస్తాను. నేను ప్రతి ఒక్కరి చరిత్ర ఎలాగ కష్టపడ్డారు, ఎంత బాధపడ్డారు వీళ్ళంతా అని. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, నేను అరే పేదరికంలో పుట్టాను కాబట్టి నాకేది సాధ్యం కదా అనుకోండి. పేదరికంలో పుట్టిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ కసి ఉంటుంది. నేను సాధారణంగా గమనిస్తుండేది,
ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ పడినా, ఒక బీఈడీ జాబ్స్ పడినా, ఏ పడినా సరే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం చూసుకున్నట్లయితే ఎక్కువగా శ్రీకాకుళం జిల్లా వాసులు ఎక్కువ కొడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వెనకబడి ఉంది. అంటే నా అనాలిసిస్ తప్ప, నా అనాలిసిస్ ఇది తప్పు కావచ్చు గాక అని నా అభిప్రాయం చెప్తున్నాను ఇక్కడ నేను. ఇది ఎవరిని హర్ట్ చేయాలని కాదు, మిగతా జిల్లా వాసుల్ని హర్ట్ చేయాలని కాదు. ఎక్కువగా శ్రీకాకుళం జిల్లా వాసులు విజయనగరం వచ్చి ఎక్కువ చదువుకొని చాలా కష్టపడి ఆ జాబ్స్ కొడుతున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే విజయనగరం జిల్లా వాసులు, నేను ఒక విజయనగరం జిల్లా వాసిగా చెప్తున్నాను, కొద్దిగా అంతగా రిజల్ట్ రావటం లేదు. వైజాగ్ ఇంకా రావటం లేదు. మరి ఇది మనోభావాలు దెబ్బతిన్నాయని మీరు అనుకోకండి సుమా. నేను ఎవరిని కించపరచను కాదు. అలాగైతే మన విజయనగరం వాసిని కదా. నేను అంటుందంటే శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా కాబట్టి వాళ్ళు ఉన్న కసి విజయనగరంలో కొంత తగ్గింది అనిపిస్తుంటుంది నాకు. వీళ్ళని కసి ఇంకా వైజాగ్ ఇంకా డెవలప్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి వాళ్ళు ఇంకా తగ్గిందేమో అని అనిపిస్తుంటుంది నాకు. అది గవర్నమెంట్ జాబ్స్ మేము ఎక్కువ చూసుకున్నట్లయితే 3 జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఎక్కువ కొడుతున్నారంటే నేను అంటుంది అదే అనమాట. పేదరికంలో పుట్టడం, పేద జిల్లాలో పుట్టడం మనకొక వరం. పేదరికం పుట్టడం వరం. ఎందుకంటే ఆ బాధ తెలుస్తుంది, ఆకలి బాధ తెలుస్తుంది. తల్లిదండ్రులు ఇక్కడ పై ఊరు వచ్చేస్తారు, డిస్ట్రిక్ట్ టౌన్లోకి వచ్చేస్తారు, లేదా విజయనగరం జిల్లాలో ఎక్కడికి వచ్చేస్తారు, విజయనగరంకి వచ్చేస్తారు. ఇక్కడ వచ్చి రూమ్స్ తీసుకుంటారు. ఇక్కడేమో స్పోకెన్ ఇంగ్లీష్ అనో, కంప్యూటర్స్ అనో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనో కోచింగ్లు తీసుకుంటుంటారు. పాపం తల్లిదండ్రులు సరిగ్గా డబ్బులు పంపించలేరు. అనకూడదు రేపటికి భోజనానికి ఎలాగా కూడా అని బాధపడే స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఒక కుర్రోడు కూడా తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఆ కుర్రోడు లైబ్రరీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ గురజాడ లైబ్రరీలో విజయనగరంలో చదువుతుంటాడట. రాత్రి భోజనం కూడా పాపం ఉండదట, మధ్యాహ్నం భోజనం ఉండదట. ఎవరైనా ఫ్రెండ్స్ అంటే రూమ్మేట్స్ ఎవరైనా సరే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోంచేసి మళ్ళీ లైబ్రరీకి వచ్చి చదువుకొని మళ్ళీ రాత్రికి వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళని ఫ్రెండ్స్ని బ్రతిలాడి తినుకొని అలా గడుపుతున్నాడని ఒక కుర్రోడు గురించి తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. ఇంత కష్టపడి చదువుతున్నారు పాపం యూత్. నేను ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే మనం పేదరికం ఉంటే మనలో కసి రేగుతుంది. ఆ కసి, ఆకలి బాధ, ఆర్థిక బాధలు ఇవన్నీ కూడా నీలో ఒక పట్టుదలను పెంచుతుంది. పెంచి నిన్ను నెంబర్ 1గా చేస్తుంది. కాబట్టి పేదరికంలో పుట్టామని ఎప్పుడు కూడా బాధపడకండి. వెనుకబడిన జిల్లాల్లో పుట్టామని బాధపడకండి. ఇవన్నీ కూడా మీకు వరం, నిజంగా వరం. మీరు ఒక శక్తిని క్రియేట్ చేస్తుంది అది. దయచేసి అర్థం చేసుకోండి. యూత్ అందరికీ నేను చెప్తుంది ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అని నేను అన్నాను. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. షేర్ చేయమని మాత్రం అంటారు. ఎందుకంటే మిగతా వాళ్ళకి అందాలని. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.